కుట్రం పురిందవన్, ది గిల్టీ వన్ అంటే నేరం చేసిన వాడని అర్థం. మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నవారు. ఇక ఈ వీక్ రిలీజ్ అవ్వబోతున్న ఓటీటీ అండ్ థియేటర్ రిలీజెస్ కూడా కవర్ చేస్తా. ఇక 7 ఎపిసోడ్స్‌తో సోనీ లీవ్‌లో ఒక్కో ఎపిసోడ్ 38 మినిట్స్ రన్ టైమ్‌తో స్ట్రీమ్ అవుతుంది యావరేజ్‌గా. ఒక్కటే మాటండి, డోంట్ మిస్ దిస్ సీరీస్ గైస్. అదిరిపోయింది వెబ్ సీరీస్. ఇది వెబ్ సీరీస్ అంటే అనేలా ఉంది. నాకు తెలిసి తమిళ్ వెబ్ సీరీస్‌లలో ఈ రీసెంట్ టైమ్స్‌లో పనికొచ్చిన సీరీస్ ఏదైనా ఉందంటే ఇదే. 'దృశ్యం' సినిమా మీకు నచ్చినట్లయితే ఇది అస్సలు లాగలేని 'దృశ్యం' సీరీస్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఎపిసోడ్ ఒక్కటి ఓపిక పట్టండి బిల్డింగ్‌కి. లాస్ట్ ఎపిసోడ్ వరకు సస్పెన్స్‌ని మెయింటైన్ చేశారు. ప్రతి ఎపిసోడ్ కూడా టైట్ స్క్రీన్ ప్లేతో థ్రిల్లింగ్‌గా ఎంగేజ్ చేసింది. ఇంకా ఉంటే బావుననిపించింది. అండ్ చాలా నెలల తర్వాత మళ్ళీ బిట్వీన్ 3.75 అండ్ 4 రేటింగ్ ఇస్తున్న వెబ్ సీరీస్ ఇది. చాలా బావుంది గైస్ సీరీస్. నేను ఇంతకంటే ఇంక హైప్ ఇవ్వను. మీరే చూడండి. న్యూట్రల్‌గానే మాట్లాడతా. ఇక ఫ్యామిలీతో కూడా మొత్తం హాయిగా చూడొచ్చు. తలుచుకుంటే అడల్ట్ వేలో కొన్ని విషయాలు చెప్పుండొచ్చు. కానీ హెల్తీగానే ప్రెజెంట్ చేశారు. రైటింగ్స్‌తో ఎలా ఎంగేజ్ చేయొచ్చో క్లియర్‌గా చూడొచ్చు. ఒక డాగ్‌కి కూడా ఎంత ప్రయారిటైజ్డ్ రోల్ ఇచ్చారు లాస్ట్‌లో. అది కూడా చాలా న్యాచురల్‌గా, ఎమోషనల్‌గా. అప్పుడెప్పుడో 'తుడరం' అని ఒక మూవీ వచ్చింది. అసలు ఆ రివెంజ్ డ్రామాని ఎందుకు 'దృశ్యంతో' కంపేర్ చేశారో నాకైతే తెలీదు. నాకైతే నచ్చలేదు ఆ 'తుడరం' మూవీ. కానీ ఈ సీరీస్‌ని 'దృశ్యంతో' కంపేర్ చేయొచ్చు. ఎందుకో సీరీస్ చూస్తే మీకు అర్థమవుతుంది. మైనస్‌లు కూడా చెప్తా. కానీ పెద్దగా పట్టించుకోకండి. అనాలిసిస్ పర్పస్‌గా చెప్పాలి కాబట్టి చెప్తా. ఫస్ట్ ఎపిసోడ్ కొంచెం స్లోగా ఉంటుంది. అయినా కానీ ప్రోగ్రెస్ ఉంటుంది. ఇక సెకండ్ ఎపిసోడ్ స్టార్టింగ్‌లో ఫ్లాష్ బ్యాక్ కొంచెం ఇంకా కన్విన్సింగ్‌గా ఉంటే బావుండు న్యాచురల్‌గా. అండ్ కొన్ని చోట్ల అనుకూలంగా రాసుకున్న క్లూస్, విలన్స్ విషయంలో ఒకటి అనిపించింది కానీ చెప్తే స్పాయిలర్ అవుద్ది కాబట్టి ఆ పాయింట్ గురించి మాట్లాడదలుచుకోవట్లేదు. ఇవే మైనస్‌లుగా అనిపించాయి. ఇక పర్ఫార్మెన్సెస్ వైస్ ఫెమిలియర్ యాక్టర్స్ 'పశుపతి' గారు అండ్ 'ప్రేమ ఖైదీ' అండ్ 'తేన్ ఫేమ్' 'విదార్థ్' గారు ఇద్దరు షైన్ అవుతారు. మిగతా వాళ్ళు కూడా ఉన్నంతలో బానే చేశారు. స్పాయిలర్స్ లేకుండా వెరీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఊర్లో పండగ జరిగి తిరిగొస్తున్నప్పుడు ఇంటికి ఆనుకుని ఉన్న పక్కింట్లో చిన్న పాప కనిపించకుండా పోతుంది. సరిగ్గా అదే టైంలో మరొక సంఘటన జరుగుతుంది. అసలు ఆ పాపకి ఏమైంది? ఈ విషయం భాస్కర్ అలియాస్ పశుపతి గారికి ఎలా ప్రమాదంలో పడేసింది? ఇది అతని మనవడికున్న హెల్త్ ఇష్యూని ఎలా ఎఫెక్ట్ చేసింది? చివరికి ఏమైంది అన్నది స్టోరీ. లాస్ట్ వరకు ఎవరు ఇదంతా చేస్తున్నారని ఎవరం కనిపెట్టలేం. కావాలంటే చెక్ చేసుకోండి చూసి. ప్రతి ఎపిసోడ్‌లోని ఏదో ఒక పాయింట్ పట్టుకొని సస్పెన్స్‌ని అయితే ఫుల్‌గా మెయింటైన్ చేశారు. అండ్ కొంత ఎమోషనల్‌గా కూడా నడిపారు. థర్డ్ ఎపిసోడ్ నుండి ఎపిసోడ్‌కి టెన్షన్ పెట్టిస్తూనే థ్రిల్ చేసింది. ఎటు కాని విధంగా లాక్ అయినట్టుండే సిట్యుయేషన్స్‌తో ఆ రైటింగ్స్ వేరే లెవెల్‌లో అనిపించాయి. కొన్ని హైలైట్ సీన్స్ ఉంటాయి. ఫ్రిడ్జ్ పాడైనప్పుడు స్కూటీ మీద తీసుకెళ్లే సీన్, క్లైమాక్స్‌లో ఎవరు ఇదంతా చేస్తున్నారనే దానికి అసలు రీజన్ ఇవి. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ 2 బావున్నాయి. ఇక ఎపిసోడ్ వైస్ రివ్యూని చూస్తే మీకు ఇంకా స్పాయిలర్స్ అని లేకుండా మంచి క్లారిటీ వస్తుంది ఎలా ఉందని. ఎపిసోడ్ 1 ఇన్ సెర్చ్ ఆఫ్ ది లాస్ట్ 38 మినిట్స్ ఉంటుంది. భారీ ఎంటర్‌టైన్‌మెంట్ ఏం కాదు గానీ, ఒక ఇంట్రెస్టింగ్ సెటప్ అని చెప్పొచ్చు. మిగతా సీరీస్ అంతా కంప్లీట్ చేయొచ్చు, కంటిన్యూ చేయొచ్చు అనేది ఒక నమ్మకాన్ని అయితే క్రియేట్ చేసింది. ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. ఇంట్రొడక్షన్స్, మెయిన్ స్టోరీతోనే మూవీని స్టార్ట్ చేయడం, ఎపిసోడ్ ఎండింగ్‌కి ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ అయిన ఎండింగ్ ట్విస్ట్. స్లో పేస్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా స్లో సీన్స్ కొన్ని ఉన్నాయి. అందువల్ల ఈ ఎపిసోడ్ కొంచెం టైం తీసుకుంది అనిపిస్తుంది. ఎపిసోడ్ 2 వాట్ హ్యాపెండ్ లాస్ట్ నైట్ 34 మినిట్స్ ఉంటుంది. థరోలీ ఎంగేజింగ్ ఎపిసోడ్. స్టార్టింగ్ కొంచెం లాజికల్‌గా నమ్మేలా లేదు ఆ ఫ్లాష్ బ్యాక్‌ని. కానీ మొత్తం ఎపిసోడ్ అంతా బోర్ కొట్టకుండా లాక్ అయిన సిట్యుయేషన్స్‌తో ఇంట్రిగ్యూయింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా భలే అనిపించింది. ఎపిసోడ్ 3 లివింగ్ విత్ ది లై 38 మినిట్స్ ఉంటుంది. దృశ్యంకి మించుంది ఎపిసోడ్. ఫ్రిడ్జ్ పని చేయట్లేదనే పాయింట్‌తో టెన్షన్ పుట్టించారు. అదేంటో మీరే చూడండి. అందుకే ఈ ఎపిసోడ్ గురించి ఇంకేం రివీల్ చేయట్లేదు. ఎపిసోడ్ 4 త్రూ ది డార్క్‌నెస్ 38 మినిట్స్ ఉంటుంది. మధ్యలో స్కూటీ డ్రైవ్ చేసే సీన్ ఒకటి. ఇది కూడా టెన్షన్ పెట్టించింది చాలా సేపు. ఇప్పుడు ఏమవుద్దో ఇక చూడాలి అని ఎండ్ అయింది. ఎపిసోడ్ 5 ది గిల్టీ వన్స్ 37 మినిట్స్ ఉంటుంది. ఫస్ట్ 15-20 మినిట్స్ ఎమోషన్స్ మీద కాన్సంట్రేట్ చేశారు. మ్యూజిక్ అండ్ ఎమోషన్స్ 2 ఒక మాదిరిగా వర్కౌట్ అయ్యాయి. ఇక లాస్ట్ 20 మినిట్స్ నుండి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఇంట్రెస్టింగ్‌గాను వెళ్ళింది. ఎపిసోడ్ 6 బ్రేకింగ్ ది సైలెన్స్ 33 మినిట్స్ ఉంటుంది. 2 మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్‌లు. అందులో ఒకటి థ్రిల్లర్ జానర్‌లోనే చాలా యూనిక్, ఎమోషనల్ బ్యాక్ డ్రాప్. ఇంకా ఫైనల్‌గా నిందితుడిని పట్టుకునే సీన్. ఎపిసోడ్ 7 ది క్లోజర్ 35 మినిట్స్ ఉంటుంది. చాలా సాటిస్ఫైయింగ్‌గా ఎండ్ అయింది. ఈవెన్ లాస్ట్ ఫ్రేమ్ వరకు ఏమవుద్దో అని సగం, అసలు ఏమైందని ఇంకో సగం ఎపిసోడ్ చాలా బాగా ఎండ్ అయింది. లాస్ట్ 5 మినిట్స్ ఉందన్నప్పుడు ఒక డౌట్ ఉండేది. ఆ డౌట్‌ని కూడా క్లారిఫై చేస్తూ ఎండ్ చేశారు. సో ఫైనల్‌గా ఈ సీరీస్‌కి వర్డిక్ట్ ఏంటంటే, మీకు ఒక మంచి థ్రిల్లర్ సీరీస్ చూద్దాం అనుకునే వాళ్ళకి ఈ 'కుట్రం పురింధవన్' ద బెస్ట్ చాయిస్ అని చెప్పాలి. డోంట్ మిస్ దిస్ సీరీస్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ బిట్వీన్ 3.75 నుండి 4 మధ్యలో ఇవ్వచ్చు 5కి. సో మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.